తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించితివే, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించినాక మనము నిర్మితమైన విధానము మనకు తెలుసు. ఆదాము మట్టి బొమ్మను చేసి దేవుడు తన స్వరూపంలో ఆదాముని రూపించి ఆయన నాసికా రంధ్రంలో దేవుని ఆత్మ ఊదగా నరుడు అయ్యాను అంటున్నాడు కదా. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, జిగట మన్ను నుండి నన్ను తీసావు, మళ్ళీ నన్ను మన్నుగా చేస్తావా అంటున్నాడు. ఆయన బాధలు అలా ఉన్నాయి అన్నమాట, ఆయన శ్రమలు అలా ఉన్నాయి, ఆయన వేదన దేవునికి తెలియచేసుకుంటున్నాడు. జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకునుము అంటున్నాడు. నువ్వేగా నన్ను పుట్టించావు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాకు ఈ స్థితి ఏంటి ప్రభువా అని మళ్ళీ ఆయన ఎదుట వాదన పడుతున్నాడు. దేవుడు ఎదుట యోబు, నాకు ఈ స్థితి ఏంటి ప్రభువా, నువ్వే కదా నన్ను నిర్మించుకున్నావు, జగటమంటిగా ఉన్న నన్ను నువ్వే కదా నిర్మించుకున్నావు, మళ్ళీ నన్ను నా మన్నుకు అప్పచెప్తావా అని అడుగుతున్నాడు. కాబట్టి మనం కూడా అనేక శ్రమలు అనేక వేదనలు పడుతూ ఉంటాం, కానీ బలముగా నిలబడాలి. యోబు వల్లే మనం ధైర్యముగా నిలబడాలి. మమ్మల్ని మళ్ళా మట్టికి చేరుస్తావా అని అడుగుతున్నాడు. చేర్చడానికి కాదు, దేవుడు ఆ యోబుని ఆ విధముగా శిక్షించింది. దేవుని పోలిక నిర్మించుకున్న మనము ఎలా ఉండాలి అంటే, దేవుని స్వభావం కలిగి ఉండాలి, దేవుని ఆశ్రయించి ఉండాలి, దేవునితో స్నేహము కలిగి ఉండాలి. మనం అబ్రహాము దేవునికి స్నేహం చేశాడు, నా స్నేహితుడు అని చెప్పాడు దేవుడు. యోబు కూడా అలాంటి భక్తియే కలిగి ఉన్నాడు, స్నేహం వంటి భక్తి కలిగి ఉన్నాడు యోబు కూడా. అందుకే ధైర్యంగా అడుగుతున్నాడు, జిగట మంటిలో నుండి నన్ను నిర్మించావు, నన్ను మరలా మంటికి అప్పచెప్తావా అని అడుగుతున్నాడు. కాబట్టి మనల్ని అప్పచెప్పే దేవుడు కాదని మనం గ్రహించాలి. యోబుని ఏ విధంగా ఆశీర్వదించాడో మనల్ని కూడా బహుగా, ఏదైనా శ్రమ కలిగిందా, ఏదైనా వేదన కలిగిందా, ఏదైనా ఇబ్బంది కలిగిందా, మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని ఎరిగి మనం ఆయనలో బలముగా జీవిద్దాము, ఆయనలో బలముగా నాటుకుందాం. అప్పుడు దేవుడు మనల్ని ఇంకా బలపరుస్తాడు, ఇంకా సువర్ణం వల్లే కనబడలాగా చేస్తాడు. దేవుడు నేను సువర్ణం వల్లే కనబడుదును అంటున్నాడు ఒక చోట. కాబట్టి మనము కూడా ఈ శ్రమలన్నిటిని తప్పించుకున్నప్పుడు, ఈ శ్రమలన్నిటిని ఓర్చుకున్నప్పుడు ఆయన ఎదుట మనం సువర్ణం వల్లే కనబడడానికి, మనల్ని పరీక్షించడానికి కొన్ని ఇబ్బందులు మనకి అనుమతిస్తాడు దేవుడు. కాబట్టి మనము మంటివారం అని గుర్తెరిగి మన జీవితంను ఆయన మీద వేసి ఆయన పాదాల యొద్ద మన జీవితం సమర్పించి, దేవా నన్ను కరుణించు, నన్ను జీవింపచేయి, నన్ను బ్రతికించు, నన్ను నీ కోసం, నీ మహిమ కోసం బ్రతికించు, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించడానికి బ్రతికించు, నన్ను జీవింప చేసుకో అని మనం వేడుకోవాలి ఎప్పుడు. అదే అడుగుతున్నాడు యోబు, నన్ను మరలా మట్టికి అప్పచెప్తావా అని అడుగుతున్నాడు. కాబట్టి మనము ఏ శ్రమ వచ్చినా, ఏ చిక్కు వచ్చినా మనం ధైర్యంగా దేవుని ఎదుట నిలబడి, దేవా నువ్వు నన్ను నిర్మించావు, ఈ శ్రమ నుండి నన్ను తప్పించు, ఈ వేదన నుండి నన్ను తప్పించు, ఈ బాధ నుండి నన్ను తప్పించు, ఈ ఇరుకు నుండి నన్ను తప్పించు అని మనము బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు అంతకంతకు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా అంతకంటే ముందున్న వాటికంటే అధికముగా ఆశీర్వదిస్తాడు. ముందున్న స్థితి కంటే అధికమైన స్థితి, హెచ్చించే స్థితి మనకిస్తాడు దేవుడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాను అంటున్నాడు. దేవుడు మనల్ని పుట్టించాడు, మనల్ని పుట్టించి మనలో ఆయన ఊపిరి ఊదాడు, ఆయన ఊపిరి మనతో మనం జీవించగలుగుతున్నాం. కాబట్టి మనలో ఉన్న ఊపిరి దేవుడే అని భావించి భయము భక్తి కలిగి మనము దేవుని ఎదుట జీవించాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. మనలో ఉన్న ఊపిరి దేవుడే, మన నాసిక రంధ్రాల్లో ఆయన ఊపిరి వదగా నరుడు జీవాత్మ అయినని వాక్యంలో తెలియజేయబడినగా, మనలో ఊపిరి వల్లే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయనకు భయము భక్తి కలిగి ఆయనను సేవిస్తూ ఆయన సంతోషపరిచినప్పుడు దేవుడు మనల్ని కూడా వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు మీ స్తోత్రాలు ప్రభు. మాలో ఉన్నది మీ ఊపిరి అని ప్రభు గుర్తెరిగి మీకు భయము భక్తి కలిగి జీవిస్తూ నాయన, మీ యందు విధేయత కలిగి జీవిస్తూ ప్రభు
మీ నుండి మేలులు పొందుకునే వారిని బిడ్డలందరినీ దీవించండి ప్రభు. కుటుంబాల్లో నెమ్మది దయచేయండి, కుటుంబాల్లో సంతోషం దయచేయండి, కుటుంబాల్లో శాంతిని దయచేయండి. బలహీనముగా ఉండి ఆతృతతో నాయన మీ కృప కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా నాయన మీరు సమృద్ధైన జీవం అనుగ్రహించండి, సమృద్ధైన జీవితం అనుగ్రహించండి, జీవించే కృప దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనల్ని మీ పాదముల వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.